ఒత్తుల బుట్ట అనే పాఠాన్ని చెప్తున్నాను. ఒత్తులు చూడండి, నేను బోర్డు మీద కొన్ని పదాలు రాశాను. ఈ పదాలన్నీ చదవండి. ఇదేం పదం? తమ్ముడు, అత్త, మామయ్య, అమ్మమ్మ, భర్త, భార్య, అమ్మాయి. వీళ్ళందరూ, ఈ పదాల్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడున్నారు? నా ఇంటిలోనే ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఉన్నట్టే ఒత్తులు కూడా మన ఇంట్లో ఉన్నట్టేగా. ఒత్తులంటే మన ఇంట్లో ఉన్నట్టేగా. ఒత్తులంటే నువ్వు తెలుసుకోరా, ఒత్తులన్నీ కలిసి మన ఇంటిలోన ఉన్నవిరా. ఒత్తులంటే నువ్వు తెలుసుకోరా, ఒత్తులన్నీ కలిసి మన ఇంటిలోనే ఉన్నవిరా. అమ్మ అన్న పదములోన మా ఒత్తు ఉందిరా, నాన్న అన్న పదములోనే నా ఒత్తు ఉందిరా. అక్క అన్న పదములో కా ఒత్తు ఉన్నది, అన్న అన్న పదములో నా ఒత్తు ఉన్నది. ఒత్తులంటే నువ్వు తెలుసుకోరా, ఒత్తులన్నీ కలిసి మన ఇంటిలోనే ఉన్నవిరా. చెల్లి అన్న పదములోన నా ఒత్తు ఉన్నది, తమ్ముడన్న పదములోన మా ఒత్తు ఉన్నది. అరే అత్త అన్న పదములో తా ఒత్తు ఉన్నది, మామయ్య అన్న పదములో యా ఒత్తు ఉన్నది. ఒత్తులంటే నువ్వు తెలుసుకోరా, ఒత్తులన్నీ కలిసి మన ఇంటిలోనే ఉన్నవిరా. అమ్మమ్మ పదములో మా ఒత్తు ఉన్నది, తాతయ్య అన్న పదములో యా ఒత్తు ఉన్నది. అరే భర్త అన్న పదములో తా ఒత్తు ఉంది, భార్య అన్న పదములో యా ఒత్తు ఉన్నది. ఒత్తులంటే నువ్వు తెలుసుకోరా, ఒత్తులన్నీ కలిసి మన ఇంటిలోనే ఉన్నవిరా. అమ్మాయి అన్న పదములో మా ఒత్తు ఉన్నది, అబ్బాయి అన్న పదములో బా ఒత్తు ఉన్నది. అరే ఒత్తులంటే నువ్వు తెలుసుకోరా, ఒత్తులన్నీ కలిసి మన ఇంటిలోనే ఉన్నవిరా. చూసావా, ఒత్తులంటే ఎక్కడో లేవు, మన ఇంట్లో రోజు మనం పలికే పదాల్లోనే ఒత్తులు కలిసి ఉన్నాయి. ఒత్తులంటే ఒక అక్షరంతో వేరే అక్షరం కలవడం, ఒక అక్షరంతో వేరే అక్షరం కలపడమే ఒత్తు. ఒత్తు వచ్చడం ఎలా పలకాలి? ఒత్తి మరీ పలకాలి. ఎట్లా పలకాలి? అమ్మా, నాన్న, ఒత్తి అనేది పలకాలి. మళ్ళీ ఈ ఒత్తులో కూడా రెండు రకాలు ఉన్నాయి మనకి. ద్విత్వాక్షరం అనే సంయుక్తాక్షరం అని. ఇక్కడ ఈ పదాలను చూడండి. ఇక్కడ మాకే ఒత్తు వచ్చింది, కాకే ఒత్తు వచ్చింది. అదే ఒత్తు వచ్చిందా, వేరే ఒత్తు ఏమైనా వచ్చిందా? అదే ఒత్తు వచ్చింది. మరి ఇక్కడ చూడండి, కొన్ని పదాలు చూడండి. ఇక్కడ చూడండి, ఇదే అక్షరం, ఇది రా అనే అక్షరం. మరి ఆ రాకి ఏది ఒత్తుగా వచ్చింది? అదే అక్షరమా, వేరే అక్షరమా? వేరే అక్షరం. అంటే ఒక అక్షరానికి వేరే అక్షరము ఒత్తుగా వచ్చి కలిసింది అన్నమాట. అంటే ఇక్కడ ఒక అక్షరానికి వేరే అక్షరం ఒత్తుగా వస్తే దాన్ని మనం ఏమంటామంటే సంయుక్తము. సంయుక్తము అంటే రెండు వేరు వేరు అక్షరాలు కలవడము సంయుక్తము. ద్విత్వం అంటే ఏంటి? ఒకే రకం అక్షరాలు. కాకి కా, గాకి గా, మాకి మా, చాకి చా, ఇలా ఒకే రకం కలిస్తే వాటిని ద్విత్వాక్షరము. రెండు వేరు రకాల అక్షరాలు కలిస్తే వాటిని సంయుక్తము. ఇలా ఒత్తులలో మనకి సంయుక్తాక్షరం అనే ద్విత్వాక్షరాలని కూడా ఉంటాయి. ఒత్తులు అంటే మీరు అక్షరాల కలయిక. ఒత్తులంటే నువ్వు తెలుసుకోరా, ఒత్తులన్నీ ఎక్కడ ఉన్నవిరా. ఎక్కడున్నాయి ఒత్తులు? రోజు దొరుకుతానే ఉంటారు. వాటిలోనే ఒత్తులు ఉన్నాయి. అమ్మలో ఏముంది? నాన్నలో ఏమవుతుంది? అన్న
నాన్న, నాన్నలో ఏమవుతుంది? తమ్ముడు ఏమవుతుంది? తమ్ముడు ఏమవుతుంది చెప్పండి? తమ్ము, మూకే ఏమవుతా? అవుతున్నది తమ్ముడు. భర్త, భర్త అన్నప్పుడు ఏమవుతున్నాడా? భర్తలో ఏమవుతుంది? భర్తలో భార్య, భార్యలో ఏమవుతుంది? అత్త, అత్తలో ఏమవుతుంది? మామయ్య, మామయ్య అనే పదంలో ఏమవుతుంది? ఇక్కడ ఏమవుతుంది? ఏమవుతుంది? యావత్తు. మరి చెల్లి, చెల్లి అన్నాం, చెల్లిలో ఏమవుతుంది? లావుత్. అంటే ఒత్తులు అనేవి, ఒత్తుల గురించి మనం తెలుసుకోవాలంటే మనం పుట్టుకతోనే తెలుసుకున్నాం. ఏంటేవే అవి మన ఇంట్లోనే ఉన్నాయి, మనం రోజు పలికే పదాల్లోనే ఒత్తులు అనేవి కలిసి ఉన్నాయి. అర్థమైంది అందరికి ఒత్తులు అంటే? ఇప్పుడు చెప్పగండి, ఒత్తులంటే నువ్వు ఒత్తులన్నీ మన ఇంటిలోనే ఉన్నవిరా. అమ్మ అన్న పదములో నమ్మ ఒత్తు ఉన్నది, నాన్న అన్న పదములో నాన్న ఒత్తు ఉన్నది, అక్క అన్న పదములో కావత్తు, నాన్న అన్న పదములో నా